రేపు జరగనున్న నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం 605 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 4.63 లక్షల మంది గ్రాడ్యుయేట్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక ఎమ్మెల్సీ బరిలో 52 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అత్యధికంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1.73 లక్షల మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. చుంచుపల్లి తహసీల్దార్ మైక్రో శ్రీనివాసరావు సార్ మీకు కొద్దిగా రేపు జరగనున్న నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం 605 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక 4.63 లక్షల మంది గ్రాడ్యుయేట్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక ఎమ్మెల్సీ బరిలో 52 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అత్యధికంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1.73 లక్షల మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా వరంగల్ ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ఇప్పుడు గతంలో కంటే గ్రాడ్యుయేట్ ఓటర్లు తగ్గినట్టు తెలుస్తోంది. అలాగే ఓటర్లను నమోదు చేయడంలో, గ్రాడ్యుయేట్లు చైతన్యం చేయడంలో ఈసారి వెనక్కి అధికార ప్రతిపక్ష పార్టీలు తగ్గినట్టు తెలుస్తోంది. కారణాలేంటి? సంపద రేపు జరగబోయేటువంటి ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేశారు అధికారులు. రేపు ఉదయం 8 గంటలకు పోలింగ్ మొదలవుతుంది. సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ముగుస్తుంది. రేపు జరగబోయేటువంటి పోలింగ్ ఎన్నికలకు సంబంధించి పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు చేశారు. అధికార యంత్రాంగం మొత్తానికి అయితే ఎక్కడికో అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తిగా భద్రత 144 సెక్షన్ అనుభవం భద్రతను పూర్తి ఏర్పాటు చేసిన పరిస్థితుంది. గతంలో కంటే కూడా మొత్తంగా గతం 3 జిల్లాలు కలుపుకుంటా సుమారుగా 6 లక్షల మంది ఓట్లు ఉంది. ఈసారి చాలా ఓటర్ సంఖ్య తగ్గిందని చెప్పొచ్చు. అంటే పూర్తిగా గతంలో కనుక పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పూర్తిగా ఈసారి వెనకడుగు వేసిన పరిస్థితి. చాలా మంది కనీసం అప్లై కూడా చేయలేని పరిస్థితి. అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాకు ముఖ్యంగా వరంగల్ జిల్లాలో ఎక్కువ, ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఎక్కువ పోలింగ్ బూత్ ఉంటుంది. దాని తర్వాత ఖమ్మం జిల్లాలో ఉంటుంది. ఖమ్మం తర్వాత నల్గొండ జిల్లా ఉంటుంది. ఓవరాల్ గా 3 జిల్లాల విషయానికి వస్తే వరంగల్ పట్టభద్రుల సంఖ్య ఎక్కువ ఉంటుంది. ఆ నేపథ్యంలో పూర్తిసారి ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా వరంగల్ జిల్లా విషయానికి వస్తే మొత్తం 53 పోలింగ్ బూత్లు ఉంటాయి. 53 పోలింగ్ బూత్లకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. అంటే ప్రతి పోలింగ్ బూత్ దగ్గర 200 మీటర్ల దూరంలో 144 సెక్షన్ కొనసాగుతుంది. ఎవరు కూడా అటు అభ్యర్థులు కావచ్చు, అభ్యర్థులకు సంబంధించిన రాజకీయ పార్టీల అభ్యర్థులు ఎవరికి దగ్గరకు వచ్చి ప్రచారం చేయడానికి వీల్లేదని చెప్పేసి భారీ భద్రత నడమ రేపు పోలింగ్ జరగబోతుంది. దానికి సంబంధించి ఇప్పటికే పోలీస్ యంత్రాంగం కావచ్చు, పోలీస్ సిబ్బంది పూర్తిసార్లు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎవరు కూడా అవాంఛనీయ సంఘటన జరిగినా, కొత్త వ్యక్తి లోపలికి వచ్చినా కూడా ఎవరిని లోపల రావద్దని చెప్తున్న పరిస్థితి. ఒకవేళ అధికారులు పోలింగ్ బూత్ లో పనిచేసిన అధికారులు వచ్చినా కూడా కొంత ఐడి కార్డు వేసుకొని లోపల ఉండాలి తప్ప ఐడి కార్డు లేకుండా లోపల అవద్దని చెప్పి పూర్తిగా ఎలక్షన్ కమిషన్ సీరియస్ గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్న పరిస్థితి. ఎందుకంటే పూర్తిగా ఎమ్మెల్సీ ఎన్నికల సంబంధించి మొత్తం బ్యాలెట్ పేపర్ మీదనే పోలింగ్ జరుగుతుంది. అది మామూలు ఈవీఎం మిషన్స్ ఉండవు కాబట్టి బ్యాలెట్ పేపర్ మీద జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా పెన్నులు కూడా వేరే పెన్నులు వాడద్దు. పూర్తి స్థాయిలో వాడగని తర్వాత దీంట్లో మరకలు పడే అవకాశం ఉంది కాబట్టి అలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్త తీసుకోవాలని చెప్పి పదే కలెక్టర్ చెప్తున్న పరిస్థితి. ఊరేళ్ళు చూసుకుంటే గతంలో కంటే ఈసారి పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవడంలో చాలా తక్కువ మంది చేసుకున్నారు. అదేవిధంగా గతంలో సుమారుగా 6 లక్షల మంది పోలింగ్ ఓటర్స్ ఉంటే ఈసారి 4 లక్షల చిల్లర మంది ఓటర్స్ ఉన్నారు. ఊరేళ్ళు చూసుకుంటే మొత్తం 605 పోలింగ్ బూత్ ఉన్నాయి. ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి వస్తే ఓవరాల్ గా రేపు జరగబోయే ఎన్నికల సంతో పూర్తిగా ఏర్పాటు చేసిన పరిస్థితి. అదేవిధంగా భాస్కర్, రేపు జరిగే ఖమ్మం, వరంగల్, నల్గొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు వరంగల్లో అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అంటే పోలింగ్ సిబ్బందికి కానీ, భద్రతా సిబ్బందికి కానీ అప్డేట్స్ ఏంటి? సంపత్ ముఖ్యంగా వరంగల్ జిల్లా విషయానికి వస్తే వరంగల్ జిల్లాలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి మొత్తం 53 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 53 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఇప్పటికే సుమారుగా 53,000 చిల్లర మంది 1,67,000 చిల్లర మంది ఓటకు వినియోగించుకునే పరిస్థితుంది. అంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఉందో ఆ ఓటకి వినియోగించుకునే పట్టభద్రులు పోలింగ్ కేంద్రానికి వచ్చే ముందు ఆ ప్రభుత్వం సూచించిన ఐడి కార్డు ఏదైతుందో, ఓటర్ ఐడి కార్డు కావచ్చు, పాన్ కార్డు కావచ్చు, బ్యాంక్ పాస్బుక్ కావచ్చు, ఇతర 12 ఐడి కార్డు గుర్తించింది ప్రభుత్వం. ఐడి కార్డు తీసుకొని లోపలికి వచ్చి తమ ఓటకును వినియోగించుకొని చెప్పేసి
అధికారులు చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే ఆ పోలీస్ విషయానికి వస్తే పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ 144 సెక్షన్ విధించారు. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి విషయాన్ని ప్రతి కొత్త వెహికల్ వచ్చిన ఏది ఉందో క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ఓటు హక్కించుకునే పరిస్థితి ఉంది. ఇప్పటికైతే పోలీసు వరంగల్ విషయానికి వస్తే వరంగల్ సిపి ఇప్పటికే పూర్తి స్థాయి భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఇటు ఆ జిల్లా అధికారులు కావచ్చు, ఇటు పోలీసు సిబ్బంది కావచ్చు పూర్తిగా ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది. రేపు జరగబోయే పోలింగ్ ఉదయం 8 గంటలకు స్టార్ట్ అవుతుంది. సాయంత్రం 4 గంటల వరకు కూడా ఎక్కడ కూడా సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. సంపత్. ఓకే రైట్, థ్యాంక్ యూ భాస్కర్. రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి నల్గొండ నుంచి మా ప్రతినిధి శ్రీను అందిస్తారు. శ్రీను చెప్పండి. నల్గొండ జిల్లాకు సంబంధించి ఓవరాల్ గా రేపు జరగబోతున్నటువంటి పట్టభద్ర ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా రోజు ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. 106 పోలింగ్ కేంద్రాలకు గాను 3000 మంది సిబ్బంది పూర్తి స్థాయిలోని విధులలో ఉన్నారు. దీనికి సంబంధించి వివిధ ప్రాంతాలకు ఇప్పటికే సంబంధించినటువంటి పోలింగ్ సంబంధించిన మెటీరియల్ డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరిగింది. అయితే ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ప్రతి మండల కేంద్రంలోనూ ప్రతి మున్సిపాలిటీకి సంబంధించిన కేంద్రంలోని పోలింగ్ కేంద్రాలు ఉంటాయని ముందస్తుగానే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి పోలింగ్ కేంద్రాలు సంబంధించినటువంటి ఓటర్ ఐడీకి సంబంధించిన ఆ ప్రాంతానికి సంబంధించిన మార్కింగ్ కూడా ఇప్పటికే ఓటర్స్ కు తమ సందేశానికి సంబంధించినటువంటి విషయాలను పూర్తిగా ఎవరైతే ఎక్కడి నుంచి రూట్ వెళ్ళడానికి కూడా వాళ్ళొక మ్యాప్ టైప్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఓవరాల్ గా గతంలో సంబంధించినటువంటి ఓట్ల పర్సెంటేజ్ కనుక చూసినట్లయితే ఈసారి పెంచడానికి కూడా జిల్లా కలెక్టర్ సంబంధించినటువంటి అధికారులతో గైడ్ కూడా చేయడం జరిగింది. సంబంధించిన ఓటర్ ఎవరైతే ఉంటారో గతంలో ఉన్న ఓట్ల కంటే ఈసారి నమోదు చేసుకున్న వారు తక్కువ కావడంతో ఒకసారిగా వాళ్ళందరికీ అవేర్నెస్ చేస్తూ ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకొని సంబంధించినటువంటి ఓటుకు స్పష్టంగా తమకు అభ్యర్థికి వేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా వేసుకోవడానికి కూడా అన్ని వసతులు కల్పించడం అని కూడా జిల్లా కలెక్టర్ ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఓవరాల్ గా ఉన్నటువంటి సంబంధించిన గతంలో పోలింగ్ కేంద్రాలతో పోల్చుకున్నట్లయితే సమస్య ప్రాంతం ఎక్కడైతే ఇబ్బందులు అయితే ఉంటాయో నల్గొండ జిల్లా చూసినట్లయితే దేవరకొండ ఇతర ప్రాంతాలలో. ఓకే శ్రీనివాస్, ఇప్పుడు గ్రాడ్యుయేట్లు కొన్ని ప్రాంతాల్లో ఓటు వేసేందుకు అంత ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఓటుకు నోటు అనే అంశం తెరపైకి వస్తుంది. అయితే ఇలాంటి పరిస్థితులు ఎందుకు నెలకొన్నాయి? గతంలో చూసినట్లయితే మన సంబంధం పట్టాభద్రులకు సంబంధించి గత కొంతమంది లాస్ట్ టైం నిలబడ్డ వారైతేనే ఇప్పుడు బరిలో ఉన్నవారు అదే రాజకీయ రంగు సంబంధించినటువంటి పడడంతో ఒక్కసారిగా ఈ పట్టభద్ర ఎన్నికలకు కూడా ఒక ఓటు నోటు అనేది ఒక ప్రధాన అంశంగా చర్చ జరుగుతుంది. ఇప్పటికీ తమకు ఓటు వేయడానికి వెళ్తాము కానీ డబ్బులు ఇస్తారనేది కూడా ఒక ఓటర్లో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. కానీ ఎమ్మెల్సీ సంబంధించిన పట్టభద్రులు కూడా ఇలాంటి ఆలోచనలు రావడం ప్రధానంగా రాజకీయంగా పార్టీలు ఈ యొక్క విషయాన్ని డిస్కస్ చేయడం వల్లనే ఓటరు కూడా అటువైపు మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి. కానీ తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలి, విద్యావంతులైనటువంటి మేధావులు కూడా సంబంధించిన రాజకీయ పార్టీలకు తొత్తుగా వ్యవహరించి ఈ యొక్క ప్రజాస్వామ్యంలోని ఓటు హక్కుని స్వేచ్ఛగా వినియోగించుకోవాలి, కానీ డబ్బుకు ప్రాబల్యానికి లొంగకుండా ఉండే పరిస్థితి ఉండాల్సిందే. కానీ ఇప్పుడున్నటువంటి రాజకీయాలు ఏదైతే వివిధ రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి ప్రలోభాలకు ఓటర్లు ఈ విధంగా ప్రలోభాలుతున్నది బయట పెద్ద ఎత్తున మేధావులు కూడా చర్చించుకున్నటువంటి పరిస్థితి. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీను.